గుప్పెడంత మనసు సీరియల్ మన తెలుగు ఆడియన్స్ అందరికీ కూడా ఒక ఫేవరెట్ సీరియల్. ఈ సీరియల్లో నటించిన నటీనటులు ప్రతి ఒక్కరికి కూడా చాలా తక్కువ టైంలోనే మంచి పాపులారిటీని సంపాదించుకున్నారు. ఇక ప్రస్తుతం ఈ సీరియల్లో మనకి విలన్ రోల్లో శైలేంద్రతో పాటు భద్ర కూడా కనిపిస్తున్నాడు. మరి ఈ వీడియోలో భద్ర రియల్ లైఫ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. భద్ర అసలు పేరు చరణ్ రాజ్, ముద్దుగా రాజ్ అని పిలుస్తారు. చరణ్ రాజ్ ఫ్యామిలీ అంతా కూడా మధ్యతరగతి కుటుంబానికి చెందినవారు. ఇక భద్ర స్వస్థలం ఏపీలోని గుంటూరు. సినిమాల్లో నటించి ఆ తర్వాత సీరియల్లోకి వచ్చిన రాజ్ నిజానికి ఎస్ఐ అవ్వాలని అనుకున్నారట. ఎందుకంటే అది వాళ్ళ అమ్మ కోరిక. అందుకే బాగా చదువుపై దృష్టి పెట్టారు. డిగ్రీ పూర్తి చేస్తున్నప్పటికీ ఎస్ఐ ఫైనల్ ఎగ్జామ్స్లో నిర్లక్ష్యం కారణంగా పోస్ట్కి సెలెక్ట్ కాలేదు. దాంతో ఎంబీఏ చేయడానికి హైదరాబాద్ వచ్చిన రాజ్ సినిమాల్లో నటించాలని ఆఫీసుల చుట్టూ తిరిగారు. దాంతో ఓం శాంతి మూవీలో ఛాన్స్ లభించడంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన రాజ్కి మంచి పేరు వచ్చింది. ఈలోగా సీరియల్స్లో ట్రై చేయమని ఒక డైరెక్టర్ సలహా ఇవ్వడంతో 2010లో కార్తీ సీరియల్లో బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చాడు. జెమినీలో అగ్నిపోలు, జీటీవీలో గోరంత దీపం సీరియల్స్లో నటించాడు. రామ్లమ్మ సీరియల్లో కూడా నటించాడు. కానీ తను ఎన్ని సీరియల్స్లో నటించినప్పటికీ కూడా వదనమ్మ సీరియల్ ద్వారానే బాగా పాపులర్ అయ్యారు. వదనమ్మ సీరియల్లో సిరికి జోడీగా నటించారు. ఇంకా అలాగే జీ తెలుగులో కోడళ్ళు మీకు జోహార్లు ఈ సీరియల్లో కూడా మంచి రోల్ని పోషించారు. మరి గుప్పెడంత మనసు సీరియల్ నడుస్తున్న భద్ర యాక్టింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేసి తను ఇంకెన్నో సీరియల్స్లో నటించి మంచి పాపులారిటీని తెచ్చుకోవాలని మన ఛానల్ ద్వారా ఆల్ ది బెస్ట్ అని తెలియజేద్దాం. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీరే చూడవచ్చు.